తప్పు శామ్. నువ్వు మాట్లాడుతుంది తప్పు శామ్. తప్పే తప్పే తప్పే, నేను చేసింది తప్పే. అసలు నేను అమెరికా నుంచి ఇక్కడికి వచ్చింది కోమాలో ఉన్న మా మామ్ని బ్రతికించుకోవడం కోసం. మా మామ్ బ్రతకాలి అంటే అమ్మమ్మని, ఈ ఇంట్లో వాళ్ళని అందరినీ కలుసుకోవాలన్న ఆశ మా మామ్ మనసులో పుట్టాలి. ఒక ఆశ. మామ్ని కోమాలో నుంచి బయటకు తీసుకువస్తుందన్న ఆశతోనే మీ అందరినీ ఒప్పించి అమెరికాకి తీసుకువెళ్దామని వచ్చాను. బట్ అన్ఫార్చునేట్లీ ఇంట్లో వాళ్ళకి అమ్మమ్మకి దగ్గరయ్యే ప్రయత్నంలో సూర్యకి క్లోజ్ అయ్యాను. సూర్యని ఇష్టపడ్డాను, సూర్యని ప్రేమించాను, సూర్యని పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నాను. బట్ మామ్ కోసం వచ్చి నేను ఇక్కడ చేసింది ఏంటి అనే ఆలోచన స్ట్రైక్ అయింది. అప్పుడు కానీ నేను మామ్ విషయం పక్కన పెట్టి ప్రేమ పెళ్లి అంటూ ఎంత తప్పు చేస్తున్నానో నాకిప్పుడు అర్థమైంది. వద్దు సూర్య, వద్దు, నువ్వు నాకు వద్దు. లుక్ సామ్, నువ్విలా మాట్లాడటంలో ఏదో ఉంది. ఏమీ లేదని ఎన్నిసార్లు చెప్పాలి? నమ్మను. ఈ సామాన్య నిన్నేదో బ్లాక్మెయిల్ చేసింది. అసలు దేన్ని? సూర్య, చెప్తే అర్థం కాదా? నేను మాట్లాడిన ప్రతి మాట నా ఓన్ డెసిషన్. అండ్ ఫైనలీ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఐ డోంట్ వాంట్ యూ. నాకు ప్రేమ వద్దు, పెళ్లి వద్దు, నువ్వు వద్దు. నువ్వు వద్దు సూర్య, ప్లీజ్ ప్లీజ్ లీవ్ మీ అలోన్. నాకేమీ వద్దు. నాకు కావాల్సింది మా మామ్, అంతకు మించి ఏమీ వద్దు. ప్లీజ్ జస్ట్ లీవ్ మీ అలోన్, లీవ్. శామ్, ఏం చెప్పను, నిన్నెలా ఆపను, ఓ ప్రాణమా నిన్నెలా వదలను. ఏ ప్రశ్నను ఎవరినే అడగను, ఓ మౌనమా నిన్నెలా దాటను. పెదాలపైన నవ్వు పూత పూసుకున్న నేనే కన్నీటితో
మనసునెలా మార్చను ఈ ప్రేమకి ఏమిటి వేడుక ఏ జన్మకి జంటగా ఉండగా ఇది వరకలవాటు లేనిది మనసుకి ఈ మమత కొత్తది దొరకక దొరికింది గనక చేయి జారుతుంటే ఏం తోచకున్నది ఊరించిన నీలి మబ్బుని ఊహించని గాలి తాకిడి ఎటువైపో తరుముతుంటే కళ్ళార చూస్తూ ఎల్లా మరి ఎడారి వైపు వెళ్ళకంటూ ఆపివాన చెలిని తడారుతున్న గుండెలోకి రారమ్మని తన వెంట పడి ఇటు తీసుకురాలేవా ఊపిరి శామ్, కూర్చో. ఏంటి మొండితనం? అసలు ఇది అలకా నా మీద నీకున్న కోపమా? ఇలా ప్రతిసారి అలగటమో కోపం తెచ్చుకోవటమో చేసి తిండి తినకుండా కూర్చోవటం నీకు బాగా అలవాటైపోయింది. అరే, అసలు ఫుడ్ తినటానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? ఉదయం నుంచి కనీసం కాఫీ కూడా తాగలేదు. ఇలా అయితే ఎలా సాముదునా? నువ్వు తింటే గాని మేమెవరం తినం ఫ్రెండ్. ఏదైనా ప్రాబ్లం ఉంటే మాట్లాడాలి, సాల్వ్ చేసుకోవాలి. నువ్వు ఇలాగే ఉంటే ఉండు, ఎన్ని రోజులైనా మేము కూడా ఫుడ్ జోలికి వెళ్ళాం. వినిపిస్తున్నాయి వాళ్ళ మాటలు? ఇంతమంది ఇంతగా చెప్తుంటే అసలు నీకేం సంబంధం లేనట్టు ఏంటిది శామ్? పోనీ నీ బాధేంటో మాకు చెప్పు సాముదునా. ఏముంది, అందరి ముందు సామాన్యాన్ని పెళ్లి చేసుకోమని పెద్ద గొప్పగా చెప్పింది కదా. అంటే సూర్య నువ్వు చెప్పినట్టు చేయాలి, అదే కదా నీ పట్టుదల? సిస్టర్, నిన్ను చూస్తుంటే నీ మాట వింటుంటే నవ్వొస్తుంది. అది కాదు సిస్టర్, కూర్చున్న కొమ్మని ఎవరైనా నరుక్కుంటారా చెప్పు? సముద్ర, నువ్వు ఎంత గోల చేసినా, ఎన్నాళ్ళు ఇలా నిరాహార దీక్ష చేసినా నా తమ్ముడు ఆ సామాన్యుని పెళ్లి చేసుకోవడం జరగదు అంతే. అలాంటప్పుడు నా మాటకి వాల్యూ లేనప్పుడు నా మీద ఎందుకింత అటెన్షన్ పే చేస్తున్నారు? వెళ్ళిపోండి. నేను తింటే ఏంటి, తినకపోతే ఏంటి, అందరూ వెళ్ళిపోండి. జస్ట్ లీవ్ మీ అలోన్. మా బావ బంగారం, నేనంటే అభిమానం. నేనేదైనా ఒకటి చెప్తే నా మాట తీసి పారేయడు అని అనుకున్నాను. బట్ ఇప్పుడేంటి? నీ మాట నెగ్గాలి, నేను సామాన్యుని పెళ్లి చేసుకోవాలి, నీ మీద నాకున్న ప్రేమని సమాధి చేసి మరీ దాన్ని పెళ్లి చేసుకోవాలి, అంతేగా? అదేగా నీకు కావాల్సింది, అదేగా నువ్వు కోరుకుంటుంది. ఓకే సార్. సూర్య, నీ కోరిక నెరవేరుతుంది సార్. అన్నయ్య, ఇంక ఈ విషయంలో నో మోర్ ఆర్గ్యుమెంట్స్ సార్. సామాన్యుని పెళ్లి చేసుకుంటాను.
నిజంగానే అంటున్నావా బావా? ఎస్. ప్రామిస్? నా మాటే నా ప్రామిస్. థ్యాంక్ యూ బావా. ఇప్పటికైనా తింటావా? మాట తప్పవు కదా? లేదు. అయితే నేనే తింటానులే బావా. గివ్ మీ ద ప్లేట్. నేనే తినిపిస్తాను. మళ్ళీ ఇలాంటి అవకాశం లైఫ్లో రమ్మన్న రాదు నీకు. This is going to be a last memory of mine. Lily is with me. అసలు సామాన్య చెప్పింది నిజమేనా? వీడియో కూడా చూపించింది కదా. లిల్లీని బంధించానని తను నాతో చెప్పింది. చూపించిన ఆ వీడియో నిజమేనా? ఒకవేళ తనే నిజంగా బంధించుంటే ఆ మాట చెప్పి ఊరుకుంటుంది గాని వీడియో ఎందుకు చూపిస్తుంది? వీడియో నేను చూస్తే లిల్లీ ఎక్కడుందో కనిపెట్టే ప్రయత్నం నేను చేస్తాను కదా. తనకి మాట తెలుసు కదా. అప్పుడెందుకు వీడియో చూపిస్తుంది? అసలు ఆ వీడియో నిజమేనా లేక ఫేక్ వీడియోనా? ఇంకోసారి ఆ వీడియో చూస్తే గాని సామాన్య చెప్పింది నిజమని నిర్ణయానికి రాలేను. సూర్యాని నన్ను విడదీయాలని ఇలాంటి చీప్ ట్రిక్స్ తను ప్లే చేస్తుంది. ఇది కూడా అలాంటిదే అయ్యుంటుంది. ఎస్.
సమంత చెప్తా. హలో, ఏరా ఎలా ఉందది? అదేరా నా ముద్దుల ఆడపడుచు లిల్లీ. బానే ఉందా అంటే షౌటింగ్లు చేయకుండా సైలెంట్గా ఉందా అని. బీ అవేర్. అది అభిగాడు మీ కళ్ళు కప్పి పారిపోయే ప్లాన్ చేసినా చేస్తారు. అలాంటి ప్రయత్నాలు చేస్తే ఇద్దరిని చంపేయండి. మంచిగా ఉంటే మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. అసలు తనని టార్చర్ చేయటం కానీ డిస్టర్బ్ చేయడం కానీ అలాంటివేం చెయ్యొద్దు. సూర్యతో నా పెళ్ళయిన తర్వాత దాన్ని మళ్ళీ సూర్యకి పువ్వుల్లో పెట్టి అప్పచెప్పాలి కదా. మళ్ళీ మళ్ళీ ఫోన్ చేసి ఎందుకు చెప్తున్నానంటే కొంతమందికి లిల్లీ నా కస్టడీలో ఉందన్న నమ్మకం కలగట్లేదు. అందుకే నా రూమ్కొచ్చి ఏదైనా క్లూ దొరుకుతుందా అని, నేను చెప్పింది నిజమేనా అని సర్చింగ్ చేస్తున్నారు. నేను వాళ్ళని ఎక్కడ చూస్తానో అని హైడ్ అయ్యి చాలా టెన్షన్ పడుతున్నారు. పాపం బెడ్ పక్కన. ఎనీవే ఉంటాను, టేక్ కేర్. సమంత, ఎంతసేపు అలా కింద ఇబ్బంది పడుతూ దాక్కుంటావు? కమ్ అవుట్. సమంత, గెట్ అప్. కమ్ ఆన్ సమంత. ఆగు. వాట్ డు యు వాంట్ సమంత? నా రూమ్ కి క్యాట్ లాగా వచ్చి ఏం చేస్తున్నావు? డు యు వాంట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ లిల్లీ? లిల్లీని నేను ఎక్కడ దాచానో తెలుసుకొని నాకు తెలియకుండా వెళ్ళి లిల్లీని అలాగే ఆ అభిని అక్కడి నుంచి తప్పించాలనే ప్లాన్లో క్లూ కోసం వచ్చావు, అవునా? అడిగేది నిన్నే సమంత. లుక్ ఇంటు మై ఐస్. కమ్ ఆన్, టెల్ మీ ద ట్రూత్. నేను లిల్లీ నా దగ్గర బందీగా ఉందని అంతగా చెప్పిన తర్వాత కూడా నువ్వు ఇలాంటి పనులు చేస్తున్నావేంటి? ఒకవేళ అసలు నేను లిల్లీని కిడ్నాప్ చేయకుండానే ఇలా డ్రామా ఆడుతున్నాను అనుకుంటున్నావా? మరి దేనికోసం, ఏ క్లూ కోసం నా రూమ్లోకి వచ్చావు? ఎందుకు ఇలా చేస్తున్నావు? పాపం లిల్లీ. తనని రిలీజ్ చేసి నన్ను బంధించు. నిన్ను బంధిస్తే ఇంకేమైనా ఉందా? సూర్య ఊరుకుంటాడా? నా మీద ఫైర్ అవ్వడు, నన్ను చంపేడా? అయినా ఎవరిని బంధిస్తే సూర్య నన్ను పెళ్లి చేసుకుంటాడో నాకు ఆ మాత్రం తెలీదా? ఓకే, లీవ్ అబౌట్ దట్. లుక్, నా మాటలు వింటున్నట్టు నటిస్తూ ఇలాంటి ట్రిక్స్ ప్లే చేసావనుకో ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరుగుతుందో తెలుసా? లిల్లీ చస్తుంది. దేర్ యు ఆర్. ఈ భయం, ఈ షాక్ ఇలాగే మెయింటైన్ చేస్తూ అట్ ద సేమ్ టైం సూర్యకి నాకు జరగబోయే పెళ్లికి నువ్వు ఫుల్ కోఆపరేషన్ అందించాలి, ఓకే? నో చాయిస్. సే yes. yes. Not only you, Padma, Chandra, Srinivas, particularly Jayanti auntie. ఎవ్వరూ మా మ్యారేజ్ విషయంలో నెగటివ్గా మాట్లాడకూడదు. ఒకవేళ అలా మాట్లాడినా, అడ్డం పడాలని చూసినా ఏం చేస్తావో ఏం చెప్తావో నువ్వే వాళ్ళని కంట్రోల్ చేయాలి. టోటల్గా లిల్లీ క్షేమంగా ఉండటం అనేది నీ జాగ్రత్త బట్టి ఉంటుంది, ఓకే? సి సమంత,
నేను ఇదంతా చేస్తోంది సూర్య కోసం. సూర్యని నా వాణ్ణి చేసుకోవటం కోసం. అట్ ద సేమ్ టైం నువ్వు సూర్య మీద ప్రేమతోనే, సూర్య బాగుండాలనే, సూర్యతో పాటు ఈ ఇంట్లో అందరూ బాగుండాలనే కళ్ళల్లో నీళ్లు, గుండెల్లో బాధ, మనసులో ప్రేమ ఇవన్నీ చంపుకుంటూ నాకు ఫేవర్ చేయాలి.